ద గ్రేట్ జస్ప్రీత్ బుమ్రా తను 4 నెలల నుంచి మ్యాచెస్ ఆడడం లేదు. ఎందుకంటే తనకు గవాస్కర్ టెస్ట్ మ్యాచ్లో బ్యాక్ ఇంజురీతో బాధపడ్డాడు. అప్పటి నుంచి ఎన్సీఏ అకాడమీలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ మ్యాచెస్ ఆడటం లేదు. మీరు చూసినట్లయితే బుమ్రా లేకపోయేసరికి ఎంఐ టీం బౌలింగ్లో మార్పు చూపించింది. ఎంఐ 4 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈరోజు అసలే ఆర్సీబీతో మ్యాచ్ హై వోల్టేజ్ నింపడానికి జస్ప్రీత్ బుమ్రా వస్తున్నాడు. తను హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ గెలిచి 10 సంవత్సరాలైంది. ఈరోజు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆర్సీబీ గెలుస్తుంది అనుకునే వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆర్సీబీ ప్లేయింగ్ 11 అయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పతిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, టీమ్ డేవిడ్, ఇంకా పాండ్యా, జోష్ హేజల్వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ ప్లేయింగ్ 11 అయితే ఇది. మరి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఆర్సీబీ వాంఖేడే స్టేడియంలో 10 సంవత్సరాల తర్వాత గెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఆర్సీబీ టీం ఈరోజు ఎంఐని ఓడిస్తుందా? ఎంఐ టీంలో చాలా మార్పులు ఉన్నాయి. ఎలా అంటే ఎంఐ బ్యాటింగ్ అంత బాగా లేకపోయినా కానీ కనీసం బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్స్ చాలామంది ఉన్నారు. మరి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ 2015లో ఏబీ డెవిలియర్స్ ఇంకా చాలామంది ప్లేయర్స్తో మ్యాచ్ గెలిచింది. అప్పటి నుండి వాంఖేడే స్టేడియంలో ఎన్ని మ్యాచ్లు ఆడినా కానీ ఆర్సీబీ గెలవలేదు. ఎందుకంటే అది ఎంఐ హోమ్ గ్రౌండ్, ఎంఐ రెచ్చిపోయి ఆడుతుంది కాబట్టి. కానీ ఈరోజు ఎంఐని తగ్గించడానికి ఆర్సీబీ వస్తుందనుకునే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఆర్సీబీ తమ మైనస్ వైపు అంటే తమ వీక్ పాయింట్స్ కల్లి చాలా ఆసక్తి చూపుతుంది. ఆ వీక్ పాయింట్స్ని ఎలాగైనా ప్లస్లు చేసుకుందామని, అంటే ఇంకా బాగా ఆడాలని ప్రయత్నిస్తుంది. మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఆర్సీబీయా లేదంటే ఎంఐయా?